తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. ప్రముఖ దర్శకులు కోవెలమూడి సూర్యప్రకాశరావు గారు, కెఎస్ ప్రకాశరావు గారి పుట్టినరోజు ఈరోజు ఆగస్టు 27. కె రాఘవేంద్రరావు గారి తండ్రి. ఆయన గురించి చెప్పండి సార్. కె రాఘవేంద్ర గారు తండ్రి కాదు, కె రాఘవేంద్ర గారు ఆయన కొడుకు. అది కరెక్ట్. ఎందుకంటే ప్రకాశరావు గారి గొప్ప గొప్ప సినిమాలు ఇచ్చారు. రాఘవేంద్రరావు గారి కంటే ముందే బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఆయన రాఘవేంద్రరావు డైరెక్టర్ అయినాక కూడా రాఘవేంద్రరావుతో పోటీగా ఆయన సినిమాలు చేశారు. అందరితో పెద్ద పెద్ద ప్రేమ్నగర్ చేశారు, చరిత్రలో నిలబడిపోయింది. ప్రేమ్నగర్ హిందీలో కూడా చేశారు. రాజేష్ ఖన్నాతో ఎవడో సినిమా తీయలేడు మా తెలుగు అనుకున్న రోజుల్లో ఈయన డైరెక్ట్ చేశారు ఆ సినిమా. ఆయన మంచి యాక్టర్ కూడా కదా సార్. మొదట్లో ద్రోహి చేశారు, హీరో కూడా చేశారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఈయన హీరోలు చేశారు. ఆయన యాక్టర్గా చేశారు. ఎర్లీ డేస్లో వచ్చిన యాక్టరు డైరెక్టరు ఆయన. సో అక్కడి నుంచి కొంత రేణుకాదేవి మహత్యం లాంటి సినిమాలు కూడా చేశారు. సార్ 55 ఏళ్ల క్రితం తీసిన ప్రేమ్నగర్ ఇప్పుడు చూసినా మనకి స్టైలిష్గా ఉంటుంది. ఫ్రెష్గా స్టైలిష్గా అంటే సెట్టింగ్లోనే కాదు, మేకింగ్లోనే ఏదో ఒక ప్రతి సీన్లోనూ ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఈ సినిమాని 3 భాషల్లో హిట్ చేసిన ప్రకాశరావు గారు ఇప్పుడు ఏదో మనం ఏదో పాన్ ఇండియా ఆ ఇండియా అంటున్నాం, కానీ ఆ రోజుల్లోనే ఆయన 3 భాషల్లో సూపర్ హిట్ చేశారు. అసలు ఆయన అంత స్టైలిష్ మేకింగ్ ఆ రోజుల్లో ఎలా సాధ్యమైంది సార్ ఆయనకి? అంటే ఆయన అంతే అప్డేట్ అవుతూ వచ్చారు. ఆయన 1946లో ఫస్ట్ సినిమా తీశారు, గృహప్రవేశం నాగే గారితో. అప్పటి నుంచి మొదలెట్టాడు. ఈ దీక్ష అద్భుతంగా ఉంటుంది ఆ రోజు పిల్లల సినిమా. అక్కడి నుంచి ఆయన చేసుకుంటూ వచ్చారు, అద్భుతం చేసుకుంటూ వచ్చి ఈ టైంకి వచ్చేటప్పటికి బందిపోటు దొంగలు పెద్ద సినిమాలు చేస్తూనే వచ్చారు ఆయన. అంటే ఆయనతో వచ్చిన వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు, బట్ ఈయన మాత్రం చేస్తూనే వచ్చారు. చేసి రాఘవేంద్రరావు డైరెక్టర్ అయిపోయినాక కూడా రాఘవేంద్ర బాబు చేస్తున్నప్పుడు ఈయన చీకటి వెలుగులు చేశారు. బాబు ఆయన శోభన్ బాబు గారితో చేస్తే ఈయన కృష్ణ గారితో చీకటి వెలుగులు చేశారు. 2 హైప్ ఉన్న సినిమాలు ఆ రిలీజ్ రోజున. అప్పుడు మంచి పాటలు ఉంటాయి. చీకటి 2 కాశ్మీర్లో చేశారు. అప్పుడు రెండిట్లోనూ వాణిశ్రీ తండ్రి కొడుకులు 2 సినిమాల్లో వాడేశారు. కరెక్ట్. సో అట్లా ఆయన పోటీలు పడి చేశారు. రాఘవేంద్రరావు గారితో ఒక రకంగా చెప్పాలంటే పోటీ పడుతూ వచ్చే సినిమాలండి ఆయన. అండ్ గొప్ప సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు తహసీల్దార్ గారి అమ్మాయి చాలా బాగుంటుంది. అది బాగుంటుంది నావల్. ఆ రోజుల్లో అసలు ఊహకే అందదు సార్ ఆ సబ్జెక్ట్. అంటే ఉమెన్ విచిత్ర కుటుంబం, ఎన్టీ రామారావు గారు, ఇంకా బాగుంటుంది. కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు పెట్టి సావిత్రి గారు అద్భుతమైన సినిమా చేశారు ఆయన. అది ఆ తర్వాత ఇది తహసీల్దార్ గారు ఆమె బ్లాక్ అండ్ వైట్. ఆ రోజుల్లో కలర్ వచ్చేసిన రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేశారు. మొదట్లో కలర్ చేసింది కూడా ఈయన చీకటి వెలుగులు, మళ్ళీ తర్వాత బ్లాక్ అండ్ వైట్ చేశారు. సో అట్లా చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ప్రేమ్నగర్ వచ్చేటప్పటికి మళ్ళీ సో 46లో మొదలెట్టిన మనిషి 71 ప్రేమ్నగర్ 26 years తర్వాత. 26 తర్వాత మామూలుగా ఫేడ్ అవుట్ అయిపోతారు. అప్పుడు రైజ్ అయినారు. అప్పుడు ఏం సినిమాలు తీసేది? బందిపోటు దొంగలు, విచిత్ర కుటుంబం, తహసీల్దార్ గారి అమ్మాయి, ప్రేమ్నగర్. సో ఎంత అప్డేట్ అయ్యి ఎంత సక్సెస్లు ఇస్తూ వచ్చారు. ఎంత పెద్ద సినిమాలు కంపేరిటివ్గా వెరీ బిగ్ ఫిల్మ్స్ ఆఫ్ దోస్ డేస్. అవి చేసింది కాకుండా మళ్ళీ తీసుకెళ్ళి తమిళలో శివాజీ గణేశన్ గారితో వసంత మాలిగ ఆయనే చేశారు. హిందీలో ప్రేమ్నగర్ ఆ రోజు టాప్ స్టార్స్ అయిన హేమమాలినిను రాజేష్ ఖన్నా పెట్టి చేశారు. ఆయన గ్రేట్. తర్వాత మళ్ళీ సెక్రటరీ నాగేశ్వర గారితో. ఆయనకి నవలల సినిమాలు తీయడం బాగా ఇష్టం అనుకుంటాను. ఆయన ప్రేమ్నగర్, తహసీల్దార్ గారి అమ్మాయి, సెక్రటరీ ఇవన్నీ నావల్స్ నుంచి వచ్చిన సినిమాలు. సో అట్లా అద్భుతమైన సినిమాలు తీశారు. అంటే ఏజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు సినిమా తీయటానికి అని ఆ రోజుల్లో ఆయన చెప్పారు. అఫ్కోర్స్ పుల్లయ్య గారు కూడా చేశారు అనుకోండి, చివరిదాకా పుల్లయ్య గారు కూడా చేస్తానే వచ్చారు. ఆయన ప్రేమించుడు అట్లా అప్ టు డేట్ సినిమాలు చేశారు ఆయన కూడా. సో వీళ్ళందరూ ఆ రోజుల్లో జిమ్మోహన్ రావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, వీళ్ళంతా కూడా మంచి ఏజ్ 50, 60 వచ్చేదాకా చేస్తూనే వచ్చారు వాళ్ళు.
ఇప్పుడు జనరేషన్కి తేడాలు వచ్చేసినాయి. కానీ కన్నడలో సినిమాలు తీయడమే కాకుండా కన్నడలో ఆయనకి నచ్చిన సినిమాలు మళ్ళీ తెలుగులో తీశారు ఆయన. ఉమ్. కోడెనాగు, నాగరహావు, విష్ణువర్ధన్ నగరావు తెలుగులో చేసి తెలుగులో రీమేక్లో అవును. కానీ ఆ రోజుల్లో అతి కొత్త ఇతివృత్తంతో ఉన్న కొత్త నీరు అనే సినిమా తీశారు సార్. అది ఆడలేదు కానీ చంద్రమోహన్, దీప ఉంటారు. ఒక పల్లెటూరులో ఒక అమాయకమైన ఒక పల్లెటూరులో నగరము తెచ్చే మార్పులు, ఇది కథ. దాంట్లో ఇది పర్సనగడ్డ ప్రొడ్యూసర్ గౌడ అనే సినిమా, అది కన్నడలో అదే కథను తీసుకొని ఏం తీశారు, ప్రొడ్యూస్ చేశారు. కొత్త పాయింట్, అది చాలా కొత్త పాయింట్ ఆ రోజు. అప్పటికి రాఘవేంద్రరావు 16 ఏళ్ళ వయసు తీస్తున్నాడు సైమిల్టేనియస్ గా. ఇద్దరికి రెండింటిలో చంద్రమోహన్ దగ్గర దగ్గర కథ కూడా అలాంటిదే సార్, అలాంటిదే. విజువల్స్ కూడా 2 సినిమాలు అట్లాగే ఉంటాయి. దీప వేరే అమ్మాయి వేరే వాడిని ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకుని, అది కొత్త నీరు. సో ఎప్పుడు కొడుకుతో పోటీ పడేవాడు అనమాట. చాలా పెద్ద విషయం సార్ అది. బట్ ఈయన కూడా స్టైలిష్ మేకింగ్ తండ్రి గారి నుంచి వచ్చినట్టుంది. ఆయన తరానికి ఆయన స్టైలిష్ మేకింగ్, ఈయన తరానికి ఈయన స్టైలిష్ అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. సో ఫ్యామిలీ అక్కడి నుంచి అట్లా చేస్తూ వచ్చాడు. తర్వాత ఇతను కేఎస్ ప్రకాష్ వాళ్ళ అబ్బాయి సినిమాటోగ్రఫీ కెమెరామ్యాన్, తర్వాత ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు. ఆయన ముందు వెళ్ళిపోయారు అనుకోండి. ఒక తెలుగు సినిమాని ప్రభావితం చేసిన ఫ్యామిలీ అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమాకి కొత్త కలర్ ఆ రోజులకి కేఎస్ ప్రకాష్ రావు గారు ఇచ్చారు, తర్వాత తరానికి రాఘవేంద్రరావు గారు ఇచ్చారు. సో ఆ ఫ్యామిలీలో తెలుగు సినిమాని అసలు రూపురేఖలు మార్చారని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే గ్లామరైజ్ చేశారు దాన్ని ఆ సినిమాలను. ప్రేమ్నగర్, సెక్రటరీలు ఇవన్నీ గ్లామరైజ్ సినిమాలే. గొప్ప సినిమా కంటే ముందు గ్లామర్ చేసి లావిష్నెస్, బిగ్ ఫిలిం ఫీలింగ్ తెప్పించిన సినిమా. నేను పుట్టిన పాట ఇప్పుడు చూసినా కూడా ఎలా తీసుకుంటాడు అబ్బా ఆ రోజుల్లో ఇంత బాగా. సో అద్భుతం అసలు. అన్ని ప్రతి తేడా తెలుగులో ఒక పాట కాదు, అన్ని పాటలు అంటాయి. ఆఖరి పాట అదే ప్రేమాభిషేకంలో, మళ్ళీ అదే పాట ఎవరి కోసం. ప్రేమ్నగర్లో ఈయన కనిపిస్తారు కదా సార్ ఆ ఫ్లైట్ దిగేటప్పుడు. ప్రకాష్ రావు గారు ఏదో చిన్న కనిపిస్తారు. హీరో కూడా వేశారు కదా మొదట్లో, ఫస్ట్లో హీరో వేశారు, డైరెక్టర్ అయ్యారు. కన్నడ చేశారు, తెలుగు చేశారు, తమిళ్ చేశారు, హిందీ చేశారు, అన్ని భాషల్లో చేశారు ఆయన. మనం పాన్ ఇండియా సినిమా అంటాం కదా, ప్రకాష్ రావు గారు పాన్ ఇండియా డైరెక్టర్. ఈయనే కాదండి, మన వాళ్ళు అందరూ అండి. రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, బాపయ్య గారు, భీమసోనరావు గారు, తాజ్ఞాన్ ప్రకాష్ రావు గారు. అంటే ఆ రోజుల్లో ఏంటంటే సైమల్టేనియస్గా తెలుగు తమిళ్ చేసేవారండి ఎక్కువ డైరెక్టర్లు. ఆదుర్ సుబ్బారావు గారు, చిగాత్మ గారు, హేమవర్ధనరావు గారు, బాపు గారు, ఎంతమంది వీళ్ళు అన్ని లాంగ్వేజ్ చేసేస్తారు. ఇప్పుడు ఏం సార్ డైరెక్టర్లు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటారు, వాళ్ళు అంత సునాయాసంగా అంత పెద్ద సినిమాలు తీసేశారు. అదే అలా చేసుకొచ్చారు వీళ్ళు అంతే. అంటే వీళ్ళకి అక్కడ అప్పటికిప్పుడు తేడా ఏంటంటేనండి, సగం పని ప్రొడ్యూసర్లను రైటర్లు చేసి పెట్టేవారు డైరెక్టర్కి. ఒక కథని ఆల్మోస్ట్ ఎన్నుకునేవాడు ప్రొడ్యూసర్ గారు. అదే ఎన్నుకొని దాన్ని చేసినాక స్క్రీన్ ప్లే టైం వచ్చేటప్పటికే డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఆ కథకి ఈ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని పెట్టుకున్నాక దాన్ని సరి చేసుకురావటం, అప్పుడు హీరోని పెట్టుకోవటం, అట్లా ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఒక హీరో మీద డిపెండ్ అవుతాం. ఆ హీరో గారు పలానా డైరెక్టర్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ డైరెక్టర్ ఈ హీరో డేట్లు ఇచ్చేదాకా ఇంకో సినిమా చేయకూడదు. సో చచ్చినట్టు వెయిట్ చేయాలి. ఆ హీరో 2 ఏళ్ళ తర్వాత ఇచ్చినా కానీ ఉండాలి. ఇప్పుడు పెద్ద హీరో సినిమా నాకు వచ్చింది, నాకు వస్తే నేను ఈ లోపల కక్కుర్తిపడి వేరే సినిమా చేస్తే ఆ సినిమా పోయిందంటే ఆ సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది. సో తెలియకుండా వీళ్ళంతా ట్రాప్లో పడిపోతారు అన్నమాట. అది ట్రాప్ అనుకోవచ్చు, లేకపోతే గమ్యం. టాప్కి వెళ్దాం అనే గమ్యం ఉంటుంది కదా సార్, ఎవరికైనా ఒక ఆలోచన ఉంటుంది. నేను వెళ్తే పైకి వెళ్ళిపోవాలి, పైన ఉండాలి, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాను. సో టాప్ హీరోతో నేను సినిమా చేస్తే టాప్ డైరెక్టర్ అవుతాను కాబట్టి అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఈ చిన్న చేస్తే ఈ చిన్న పనులు వచ్చాయి. మురికాల్లో చేపలు పట్టినట్టు ఉంటుంది, సముద్రంలో చేపలు పడితే పెద్దవి వస్తాయి కదా. కానీ ఇప్పుడు కృష్ణ గారు పీక్స్లో 100 సంవత్సరానికి 12-13 సినిమాలు కూడా చేశారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కంటే గొప్ప సినిమాలు తీసిన వాళ్ళేం లేరు కదా ఇండస్ట్రీలో.
వాళ్ళు కూడా బిజీగా ఉన్న రోజుల్లో కూడా సంవత్సరానికి 5-6 మినిమం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు సార్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అది పర్ఫెక్షన్ కోసమా, లేదా ఇది ఏమిటి అది, ఎందుకు అట్లా ఏళ్ళు తీస్తున్నారు? పర్ఫెక్షన్ ఏం లేదు సార్, రిలాక్స్డ్గా తీస్తున్నారు సినిమాలు అంతే, బాగా రిలాక్స్ అయి తీస్తున్నారు. రాజమౌళి గారి సినిమా వదిలిపెడితే మిగిలిన సినిమాలన్నీ రిలాక్స్డ్గా తీయటమే, ఏదో పని అవుతుంది అనే ఫీలింగ్ నాకు తెలిసి అయితే ఏమీ లేదు. రాజమౌళి గారి సినిమా ఏంటంటే ఆయన అన్నీ ఆ గ్రాఫిక్స్ ఏయో ఉంటాయి దాంట్లో తెలియని అన్నీ. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చేటప్పుడు తయారవటానికి టైం కావాలి వాళ్ళకి. ఈ మిగిలిన వాళ్ళకి అతను 3 ఏళ్ళు చేస్తున్నాడు కాబట్టి మనం 3 ఏళ్ళు చేయాలని చేసుకోవటం తప్ప నాకు తెలిసి వీళ్ళు 3 ఏళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ కథ వేరు, అతని టెక్నాలజీ వేరు, అతని గొడవ వేరు. అతను చూసి మనం పులిని చూసి నక్క వాతెట్టుకున్నట్టు ఉంటాయి. అంటే వీళ్ళ కంఫర్టబుల్ రెమ్యూనరేషన్ రావడం కూడా ఒక కారణమా? మేజర్ కారణం అదే, మేజర్ కారణం. అప్పట్లో వాళ్ళకి తక్కువ కాబట్టి ఎక్కువ డైరెక్టర్కి కానీ హీరోకి కానీ మేజర్గా రెమ్యూనరేషన్స్ విపరీతంగా, అంటే వాళ్ళ పనికి వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి, ఆ కాంబినేషన్ ఉంటేనే డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. సో వాళ్ళని అడగటం తప్పని మనం అనటానికి మనకు హక్కు లేదు. బట్ ఆ కంఫర్ట్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా రిలాక్స్డ్గా ఉంటారు కదా. షూటింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఒకటే, మీరు చేసినా నేను చేసినా వాళ్ళు చేసినా ఆ కష్టం ఒకటే. బట్ మనకేంటంటే డబ్బులు లేని ప్రెషర్ ఉంటుంది, అక్కడ డబ్బులు ఉన్న సుఖం ఉంటుంది. ఆ సుఖంతో బాగా రిలాక్స్డ్గా ఉంటారు. ఇక్కడ డబ్బులు ముందు తీసేవే బాబు, నాకు 30 రోజుల సినిమా కావాలి, 40 రోజుల సినిమా కావాలి, తీసి ఇచ్చేస్తే చాలు, నువ్వు ఎట్టగట్ట సావు అంటాడు. అక్కడ నాకు బాగా చెక్కు బాబు, శిల్పం చెప్పు నాకు, నేను రాజమౌళి గారి సినిమా కంటే పెద్ద సినిమా కావాలి నాకు, ఈ టైప్లో ఉంటాయి అక్కడ ఆలోచన. కానీ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్లు వస్తున్నాయి, బడ్జెట్లు పెరుగుతున్నాయి, అంతా బాగానే ఉంది కదా. అప్పుడైతే విపరీతమైన పని గంటలు ఉండడం వల్ల ఇండస్ట్రీలో అనేక మంది ఉపాధి దొరికేది. ఇప్పుడు అట్లా ఉందంటారు సార్? ఉంది. ఇప్పుడు సినిమాలు పెరిగిపోయినాయండి, చాలా పెరిగినాయండి. ఆ రోజుల్లో ఏం జరిగాయి సార్, మీరు ఆ రోజులు ఈ రోజుల దాకా మాట్లాడుతున్నారు. లాస్ట్ 10 years క్రితం వరకు, 10 years కూడా కాదు, కరోనా ముందు వరకు మనకి 20 షూటింగ్లు జరిగితే ఎక్కువ సార్. ఇవాళ 80 షూటింగ్లు జరుగుతున్నాయి. అంటే మీకు ఓటీటీలు వచ్చినాయండి, ఓటీటీలో ఒక 15-20 షూటింగ్లు జరుగుతాయి రోజు. టీవీలో ఒక 20-30 షూటింగ్లు జరుగుతాయండి. సినిమాలో ఉన్న 30-40 జరుగుతాయి. 60-70 అయితే మామూలు రోజు ప్రతిరోజు షూటింగ్లు ఉంటానే ఉంటాయి. ఉపాధి దొరుకుతూ ఉంది, బ్రహ్మాండంగా ఉంది వర్క్, పెరిగిందంటారు. చాలా పెరిగింది, చాలా పెరిగింది సినిమా వర్క్. అంటే ఇవన్నీ సినిమాటిక్ సబ్సిడరీసే కదండి. ఇది కాకుండా వీటి వల్ల మీకు సబ్సిడరీ వర్క్ ఉంటుందండి, ఈవెంట్స్ ఉంటున్నాయి, ప్రెస్ మీట్లను, లేదంటే ప్రీ రిలీజ్ అనో, లేకపోతే ఆడియో రిలీజ్ అనో, ఇంకోటనో మీకు ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఉంటుంది. మీరు మీడియా వాళ్ళని తీసుకుని మీ దగ్గర వాళ్ళు తీసుకుంటే రోజుకి 5-6 ప్రెస్ మీట్లకు వెళ్తూ ఉంటారు. సో ప్రతి దాంట్లోనూ ఒక చిన్న ఈవెంటే కదండి. ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? మీకు సినిమా తీస్తే ఎంతమందికి ఉపాధి వస్తుందో, ఈ షూటింగ్లు జరుగుతూ ఉంటే అంతమందికి ఎక్స్ట్రా అదనంగా ఇండైరెక్ట్ ఉపాధి కూడా ఉంటుంది. అంటే మనకు ఖర్చు పెరిగింది, ఉపాధి కూడా పెరిగింది. బాగా చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.